AudioJungle. అంతకు మించిన ఇంకొక అంశం ఉంది, అదే విత్తం, డబ్బు. ఈరోజు ప్రపంచం ఎవరో ఆయనే నారా చంద్రబాబు నాయుడు అనేటువంటి ఒక వర్కర్ 5,000 రూపాయలకి 200 గజాలు కొనుక్కొని 3,50,00,000 రూపాయలకి ఈరోజు మనం అన్నారంటే దిస్ క్రెడిట్ గోస్ టు ద నారా చంద్రబాబు నాయుడు. ఆయన అనుభవిస్తున్న సౌకర్యాలన్నింటిలో ఆయన భాగం ఉన్నది. మనం పుట్టడానికి కారణమైనటువంటి అమ్మకు వందలు చెప్తాం, నాన్నకు వందలు చెప్తాం, గురువుకు వందలు చెప్తాం, మూర్తికి వందలు చెప్పలేకపోయాం. కాబట్టి ఎప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన అభివృద్ధికి కారణమైనటువంటి కాబోతున్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి, మొత్తానికి ఈరోజు ఒక ఐకాన్గా నిలబడినటువంటి వ్యక్తి, ప్రపంచాన్ని శాసించడానికి అవకాశం ఉన్నటువంటి మొదలున్నటువంటి వ్యక్తి, అలాంటి గొప్ప వ్యక్తి మనలో పుట్టాడు, మనతో పుట్టాడు, మనకు అన్నింటిలో ఈ అవకాశం ఉంటుంది. అందరికీ మరొకసారి ధన్యవాదాలు. చేసేసాడు ఫైనాన్స్ మినిస్టర్ మా మమ్మీ కూడా మీరు చెప్తారండి ఇంటికి. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీకు ఇంకా టైం వేస్ట్ సార్. సో ఇంకా ఎవరు ఉంటే లాస్ట్ 2 మెంబర్స్ అయితే మాట్లాడుతుంది గేమ్ స్టార్ట్ చేయాలి. సో మీ అందరి కోసం నేను చాలా దూరంగా చూసాను. అక్కడ ఎవరు మాట్లాడినా ఒక 2-3 మినిట్సే మాట్లాడింది, కానీ అందరికి అవకాశం. కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. చేసి నాకు చాలా ఆవేదన కలిగింది. ఆధ్యాత్మికంగా చాలా వెళ్ళిపోయి ఉన్నాము. ఒక్క విషయం ఏంటంటే మన సమ్మకులలో ఆధ్యాత్మిక చెప్పాలని చెప్పేసి వచ్చాను. యోగం ఉన్నారండి. 40 సంవత్సరాల క్రితం 50 సంవత్సరాల క్రితం చల్లపల్లి, మాది చల్లపల్లి ప్రాంతం, గంటసాల మండలం, దానిపల్లి గ్రామం గారి కుటుంబం నుంచి యార్లగడ్డ రాజ్యలక్ష్మి మహాయోగిని, అట్లాగే కూచిపూడి దగ్గర బార్లపూడి అని ఉంది, బార్లపూడి పెన్మత్స అమ్మవారు. మీకు యూట్యూబ్లో చూసినా కానీ ఇవాళ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. కాకపోతే మనం సోదరిమని చెప్పిన దాంట్లో ఏకీభవిస్తూ ఆధ్యాత్మికంగా ఎంతో ఎదగాలని చెప్పేసి కోరుకుంటూ ఈ ముందు తరానికి ఇంకా అందించాలి, అది ప్రతి ఒక్క కుటుంబంలో ప్రారంభించాలని కోరుకుంటూ నేను మర్చిపోయాను. రిజిస్టర్లో కూడా అందరూ రాస్తున్నారు. నా పేరు కొందలపాటి వెంకయ్య అండి. స్వగ్రామం వచ్చేసి కృష్ణా జిల్లా గంటసాల మండలం, దాలిపల్లి. చాలా ఆ గ్రామం వెనుకబడి ఉంటుంది, అక్కడికి మేము కూడా వెనుకబడి ఉన్నాము. పోలీస్ డిపార్ట్మెంట్లో సబ్ ఇన్స్పెక్టర్గా చేసి రిటైర్ అయ్యాము. ఇక్కడ మాదాపూర్లో 1987 ఆ ప్రాంతంలో ఇల్లు కట్టుకున్నాము. ప్రస్తుతం అయితే విజయవాడ ఇబ్రాహీంపట్నంలో ఉంటున్నాము. ఒక అమ్మాయి, అబ్బాయి, ఇద్దరు కూడా కొండాపూర్ మసీద్ బండ్లోనే ఉంటున్నారు. మా భార్యలు లక్ష్మీ కుమారి, కొడాలి అంటే ఇప్పేరు, శ్రీకాకుళం దగ్గర లంకపల్లి, పన్నట్ లంకపల్లి అంటాం మేము. పల్లి ఉంది, ఆ ప్రాంతం వాళ్ళకైతే తెలుస్తుంది. ఇది మా పరిచయం. అనుకోకుండా మా అబ్బాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. గట్టిగా చెప్పండి సార్. ప్రసాద్ గారు నాకు చాలా మంది ఉన్నారు. 10,000 నుంచి 20,000 ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. నా జేబులో చంద్రబాబు కూడా, కానీ నాకంటే మిగిలే పరిస్థితి వస్తుంది. ఉత్సాహంగా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళు ఉన్నంతకాలం ఇట్లాంటి సంఘాలు ఎక్కడైనా నడపడం అది కష్టం కాదు. చాలా మంది ఉన్నారు. పేరు చెప్పాలంటే మా ఎలిఫెంట్ క్లాస్ అందరికీ చాలా మందికి తెలుసు ఇక్కడ అందరికీ. కాకపోతే చాలా మందికి మన పూర్వీకుల గురించి మనం చెప్పుకుంటున్నాం. అదేవిధంగా మనం కూడా ఎవరికొకరికి నిలిచే స్థాయికి మనం వచ్చామో లేదని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి.
పాత రోజుల్లో ఒక నల్లరేగ నెల నీళ్ళు ఉన్నాయంటే ఒక 100 కుటుంబాలు తీసుకుని వెళ్ళేవాళ్ళు. ఇవాళ ఎవరైనా అది పోయి ఎవరికి వాళ్ళే ఇక్కడ ఒకటి ఉంది నేను ఒక్కడే దాంట్లో మనం వచ్చాం, కానీ మిగతా వాళ్ళు అలా లేదు. ఆ రోజు ఆ పద్ధతులు మనం మర్చిపోతున్నాం. రైతువారి పద్ధతిలో నలుగురు కలిసిమెలిసి జీవితం అనేది వనభోజనాలతో అయిపోకుండా వనభోజనాలకి మాత్రం అందరం కలిసి ఉంటాం. మిగతా వాటి కూడా వ్యాపారాల్లో కూడా మనం అందరం కలిసి ఒక దాటి మీద నిలవడం. మిగతా కుల పేర్లు చెప్పడం భావ్యం కాదు, కానీ చాలామంది కులాల్లో మనకంటే ఎక్కువ ఉంటుంది. ఆ స్థాయికి మనం కూడా పోవాలి. అది మిస్ అవుతుంది. ఒకప్పుడు ఉండేది మన పెద్దవాళ్ళ పేర్లు ఇప్పుడు నాగార్జున సాగర్ చూసినా కమ్మవారి చేసి, సోమశిల జలాశయం చూసినా, తెలుగుగంగ చూసినా, ఏది చూసినా కమ్మవారి చేసి. అదేవిధంగా అవి ఎంత దూరం పారాయో మంది కూడా అంత దూరం పారుతూనే ఉండాలా. మన ఐక్యత పెరగాలి. ఐక్యత పెరగాలంటే
చేస్తున్నాం ఇక్కడ. కంటిన్యూస్గా కోవిడ్ అప్పుడు కూడా సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. పోలీసులకు ఎవ్రీడే బిర్యానీలు పంపించేవాళ్ళం, ఫుడ్ పంపించేవాళ్ళం. తర్వాత ఎక్కడన్నా వెహికల్ సెక్షన్స్ ఉంటే సరుకులు ఇచ్చేవాళ్ళం. ఆ తర్వాత ఎన్టీఆర్ శత జయంతి జరిపాం, రామోజీరావు గారి వర్ధంతి జరిపాం. ఆ విధంగా ఎవ్రీ కార్తీక మాసం జరుపుతూనే ఉన్నాం. హాస్పిటల్లో కొన్ని పళ్ళు ఇలాంటి పంచడం ఇలాంటి చిన్నగా జరుగుతుంది. ఇదే ఫస్ట్ టైం కొంచెం భారీగా జరుగుతుంది. ఇది రాజకీయాల వేదికలాగా కాకుండా కుటుంబ సమ్మేళనంగా జరుపుతాం. అందుకని ఇక్కడ ఏ డయాస్ ఉండదు. డయాస్ లేకుండా అందరూ ఒకటే ప్లాట్ఫామ్, అందరూ సమానం అన్నట్టు. ఇక్కడ కోటీశ్వరులు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు, అందరూ సమానం అని చెప్పడానికి అందరూ కింద ఒకటే వేదిక మీద కూర్చొని ఒక పాత రోజుల్లో వనభోజనాలంటే వనభోజనాల్లాగా ఈ అడవి మధ్యలో, ఈ బొటానికల్ గార్డెన్ మధ్యలో, చంద్రబాబు నాయుడు గారు స్థాపించిన ఈ బొటానికల్ గార్డెన్ మధ్యలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక రోజు గడపడానికి నిర్ణయించుకొని అందరూ ఫ్యామిలీస్ వస్తారు. సాయంత్రం దాకా ఎంజాయ్ చేసి భోజనాలు చేసి వెళ్తారు. 600 పైన ఉంటారు. మేము 500 ప్రిపేర్ అయ్యాం. 600-700 మంది దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు చాలా మంది అన్ని పాటలు వాళ్ళు ఏమైనా పాడాలనుకుంటే చిన్న పాటలు, పిల్లలకి ఎంకరేజ్మెంట్లు, హోలిస్టిక్ హాస్పిటల్లో హెల్త్ క్యాంప్ పెట్టారు. ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. శ్రీనివాసరావు గారు మాకు ఫుడ్ మొత్తం నేనే ఇస్తానన్నట్టు మొదలుపెట్టి ఆయనే తయారు చేసి ఆయన మెనూ కూడా ఆయనే నిర్ణయించి పూర్ణాల దగ్గర నుంచి ఉలవచారు కానీ సాంప్రదాయం మాత్రమే ఉంటాయి. పులిహోర అన్ని. ఇది వనభోజనాలు అంటే భోజనాల గురించి కాకుండా ఈ కలయిక అనేది ఎన్నో కార్యక్రమాలకు ప్రేరణగా నిలుస్తుందని మా ఉద్దేశం. ఈ కార్యక్రమం నిర్వహించడానికి గత 10 రోజులుగా మన మిత్రులందరూ కూడా కలిసి సామూహికంగా చర్చించుకుని ఏమేమి పెట్టాలి, ఏం కార్యక్రమాలు, వంటకాలు కానీ ఇవన్నీ ఏర్పాట్లన్నీ చేసి వీటన్నిటికీ ముందున్న క్రాంతి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. కుటుంబ సభ్యులు దేశాల్లో ఉన్నా కూడా మన చుట్టుపక్కల ఉన్న మిత్రులందరూ కూడా ఫ్రెండ్స్ కలిసిమెలిసి ఆత్మీయంగా కలుసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. హ్యాపీగా ఈ ఏర్పాటు చేయడం కూడా మాకు శ్రమ అనిపించదు. దాదాపుగా 6 సంవత్సరాల నుంచి ఉంటున్నా. ఇంతకుముందు విశాఖపట్నంలో ఉన్నప్పుడు కూడా మేము ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుని ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇదంతా కూడా ఆనందించడం జరిగేది. మురళీకృష్ణ. నమస్కారాలు. ఇక్కడ వన మహోత్సవ భోజనాలు మన కమ్మవారు చేసుకోవటం, మేమందరం కలవడం చాలా సంతోషంగా ఉంది. మేము ఈ పార్కుకి డైలీ వాటర్స్గా వస్తూ ఉంటాం. మేమందరం 50 అబోవ్ ఉంటాము అన్నమాట. అందరూ రోజు కలుసుకోవటము, నూతన ఉత్సాహం తెచ్చుకుంటాం. ఈ ఉత్సాహంతో మేము ఇంకా ఎక్కువ కాలం బతకాలని మా కోరిక. అందరికీ కూడా సంతోషంగా ఉండాలని. ఐఎమ్ నౌ ఎంటర్డ్ 81. ఇప్పుడే నేను పాత మిత్రులను కూడా ఒక ఆయన కలిశాను. ఆయన నన్ను గుర్తుపట్టలేదు. మా బ్రదర్ కూడా దగ్గరలోనే ఉంటారు. ఆయన చూసి నన్ను ఆయనే అడిగారు. ఆయన 73 to 82లో నేను ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పనిచేశాను. ఆయన నన్ను చూసి మీరు చౌదరి గారా, మీరు రామయ్య బ్రదర్ అని అడిగి నా దగ్గరికి వచ్చి కలవటం నాకు చాలా సంతోషం వేసింది. తర్వాత ఇంకొక నాకంటే పెద్ద ఆయన అనుకుని నేను అడిగాను. ఆయన 93 years ఓల్డ్ అంటండి. ఆయన ఇప్పుడు భోజనానికి వెళ్తున్నారు. ఆయన నాకు పోరంకి అని తెలిసింది. నేను కూడా పోరంకిలో నా మిత్రులు మిస్టర్ ఎవరు ఆయన కూడా తెలుస్తానన్నారు. ఇట్లా ఆ పెద్దాన్ని కలిసిన నాకు నూతన ఉత్సాహం వచ్చిందండి. చాలా సంతోషం అందరికీ. నమస్కారం. సో ఇట్లాంటి ప్రకృతి వైపుల్లో మీ సంఘం నుంచి మీరు ఎట్లాంటి నమస్కారం అండి. నా పేరు నల్లమూర్తి శివరాం ప్రసాద్. మాది యాక్చువల్గా గుంటూరు జిల్లా నాదెండ్ల గ్రామం. మేము గత 15 సంవత్సరాల నుంచి ఇక్కడ కొండాపూర్ ఏరియాలో నివసిస్తున్నాము. అయితే ఈ 15 సంవత్సరాల నుంచి కూడా ఈ కొండాపూర్ కమ్మ సంఘం తరఫున చాలా కార్యక్రమాలు, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయటం జరుగుతూ ఉంది. ఇక్కడ ఏంటంటే కొత్తగా వచ్చే యువత అనేది సామాజిక స్పృహ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఈరోజు మెసేజ్ ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. అందరూ కూడా సమాజంలో మనకంటూ ఒక ప్రత్యేకతగా ఉండాలి. ప్లస్ అందరితో కలిసిపోయి అందరికీ ఉపయోగపడే, సమాజానికి ఉపయోగపడే విధంగా మన కార్యక్రమాలు ఉండాలనే ఉద్దేశంతో అందరికీ ఆదర్శంగా నిలవాలి. మన పూర్వీకులు ఏదైతే మనకి ఇచ్చిన మంచి బాటని దాన్ని ఇంకా మంచిగా డెవలప్ చేసుకొని సమాజానికి ఉపయోగపడే విధంగా ఈ యువత ఇప్పుడు పెడదావ పట్టకుండా ఈ డ్రగ్స్ ఏదైతే ఉందో వీటన్నిటికీ అట్రాక్టివ్ కాకుండా
మంచి బాటలు నడవాలా, మంచి ఉపయోగపడే సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటాను. చేస్తలేదు వాచ్ వేసుకునే కానీ వాచ్ పని చేస్తలేదు, బ్యాటరీ అవుట్ అయిపోయింది. రావాలి వచ్చి గిఫ్ట్ తీసుకోవాలి సార్. ఆఫ్ చేయొద్దు బ్యాటరీ డెడ్. ఛార్జింగ్ పెట్టుకోండి ప్లీజ్. నెక్స్ట్ గిఫ్ట్ కొండాపూర్ కమ్మ సంఘం ఉంది, పట్టణానికి దాటిన కమ్మ వనభోజనాలకు వచ్చినాము. ఆహార పదార్థాలన్నీ బాగున్నాయి, చాలా బాగా చెప్తున్నారు. అంతా ఎన్ని రకమైన వంటకాలు చేస్తారు? మొత్తం ఒక 10 రకాలు ఉన్నాయి, 10 రకాల పైనే ఉంది. టేస్ట్ ఎలా ఉంది? చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీ, అంత బాగుంది. చాలా నీట్గా చేశారు, చాలా సైలెంట్గా పీస్ఫుల్గా ఆహ్లాదకర వాతావరణం. ముందర ఇక్కడ బొటానికల్ గార్డెన్ చాలా బాగుంది, వితౌట్ పొల్యూషన్, చాలా సౌండ్ లేకుండా ఎంతో బాగా చేశారు. దీన్ని ఏమంటారు, కమిటీ మెంబర్స్కి అభినందనలు తెలుపుతున్నారు. సార్ ఇప్పుడు జనరేషన్ సంతోషం తీసుకొచ్చాము. Event to get together in the name of the Kamma community. So such a things get together and bring the happiness and which we did not find out. ఇటువంటి అన్ని జరిగితేనే అందరూ ఒకసారి కలవటానికి, అందరికీ షేర్ చేసుకోవడానికి, మన విషయం షేర్ చేసుకోవడానికి చాలా మంచి అవకాశం, మంచి వేదిక. మాసాలన్నింటిలోకి కార్తీక మాసం చాలా విశిష్టమైన మాసం, చాలా పవిత్రమైన మాసం. మన హిందువులకి ఎంతో ముఖ్యమైనది. ఈ నెలంతా కూడా మనం శివుడితో గడుపుతాం. శివుడికి అత్యంత ప్రీతికరమైన మాసం. అభిషేకాలు, సత్యనారాయణ వ్రతాలు, తులసి పూజలు, దీపాలు వెలిగించడం సాయంత్రం అద్భుతమైన మాసం. ఇది మన హైందవ సంప్రదాయాలు అత్యంత విలువైనది, విశిష్టమైనది. అదే కాకుండా ఈ వనభోజనాలు ప్రత్యేకమైన పద్ధతి, మన తెలుగువారికే సొంతమైనటువంటి ప్రక్రియ. ఇక్కడ మనం ముందు ముఖ్యంగా ఈ ఋతువు అనుకూలంగా ఉంటుంది మనకి వాతావరణం. ఎండ లేదు, చలి కూడా, అన్నీ కూడా మనకి మోడరేట్గా ఉంటే చక్కటి వాతావరణంలో బయట కాంక్రీట్ జంగిల్లో బతుకుతున్నాం. చాలా పోతుంటే మనం ఆ పచ్చడి ప్రకృతిలో ప్రశాంతంగా నలుగురు అందరం కలిసి, ఇక్కడ నువ్వు నేను పెద్ద చిన్న భేద లేదు, ఆడ మగ భేద లేదు, ఒకరోజు హాయిగా గడుపుతాం కలిసి భోంచేయటం. ఈ కలిసి భోంచేయటం అనేది ఒక చాలా చక్కటి ప్రిన్సిపల్. ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి స్నేహాలు, ప్రేమలు, అనుబంధాలు బాగా పెరుగుతాయి. ఒకరి గురించి తెలుసుకోవటానికి అవకాశం వస్తుంది. కాసేపు మన దైనందిక జీవితంలోని నీతి బాధల నుంచి, ఆ ఆందోళన నుంచి, ఆ ఒత్తిడి నుంచి ఒక్కసారి రిలాక్స్ అయ్యి పచ్చని ప్రకృతిలో ఇలా కలిసి గడపటం, భోంచేయటం మనందరికీ అత్యంత ఆరోగ్య దృష్ట్యా అవసరం, ఆధ్యాత్మిక దృష్ట్యా కూడా అవసరం. చాలా చక్కటి మాసం, అందరూ చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకయ్యా సాంబ శివ ఎవరు నీకు చెప్పేరే, ఎందుకయ్యా సాంబ శివ ఈ ఎల్లరి చేతలు, ఏ బూడిద పూతలు, ఈ ఎల్లరి చేతలు, ఏ పూతలు, ఎందుకయ్యా సాంబ శివ ఎవరు నీకు చెప్పేరే, ఎందుకయ్యా ఎందుకయ్యా. జై మీరు గత మేము పాల్గొంటున్నాం. ఇవాళ నేను వచ్చింది వాళ్ళ గెస్ట్ లాగా వచ్చాను. అదే అంటున్నా, వీటన్నిటికీ అతీతంగా మేము కలిసిమెలిసి ఉంటున్నాం. చాలా ఈ బొటానికల్ గార్డెన్లో మేమందరం వాకర్స్ అసోసియేషన్ ఉంటే ఏ చిన్న అకేషన్ వచ్చినా అందరం కలవటం, పాటలు, పద్యాలు, కవితలు. నేను పద్య కవితని, గజల్ కవితని కలిసి ఏదో భోంచేయటం. ఇది మాకు ఎన్నో 10-12 ఏళ్ల మట్టి జరుగుతున్న ఆనవాయితీ. మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకోవడం. ఇప్పుడున్న కాలం మారుతున్న దానికి అనుగుణంగా కొన్ని మార్పులు వస్తాయి. ఏదైనా మన హద్దులు అతిక్రమించకుండా, మన పద్ధతుల్ని దూరం చేసుకోకుండా
సరదాగా ఉంటల్లో సంతోషంగా ఉంటల్లో తప్పే లేదు. కానీ అది మన యొక్క జీవిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా విపరీతమైన ధోరణులు, హానికరమైన ధోరణులు ఉండకూడదని నా అభిప్రాయం. నా పేరు కుసుమ ఉప్పలపాటి.